మోసెస్ అయితే రెండో వ్యక్తి ఈ దావీదు గారు. మూడో వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఈ ముగ్గురు మీద మరి దేవుడు ఒక ప్రత్యేకమైన కృప నుంచి వారిని ప్రపంచ మానవాళి కొరకు, క్రైస్తవ సమాజం కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ఈ ముగ్గురు వ్యక్తిత్వాలను ఘనమైన రీతిలో వారిని పెట్టాడు. కారణం ఏంటంటే వారి ముగ్గురు కూడా రచయితలు. ముగ్గురు పుస్తకాలు రాశారు. దావీదు భక్తుడు రాశాడు పుస్తకాలు, అలాగే మోషే భక్తుడు రాశాడు, అలాగే పౌలు భక్తుడు రాశాడు. వీరు ముగ్గురు దైవజనులే. మోషే గొప్ప దైవజనుడు, దావీదు గొప్ప దైవజనుడు, అలాగే పౌలు భక్తుడు కూడా గొప్ప దైవజనుడు. ఇక్కడ మనం గమనిస్తే నా దీపము వెలిగించువాడు నీవే అని చెప్తున్నాడు. దీపము అంటే అర్థమైంది. ఇది దీపం ఎందుకు అన్నాడంటే ఈ సొలొమోను సౌలు అనే రాజు ఈయనను తరిమినప్పుడు, శత్రువుగా ఆయన మారిపోయినప్పుడు, తనకున్న ఇంకా ఇతర శత్రువులు ఆయన మీద దండెత్తి వచ్చి ఆయన ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి తప్పించబడినప్పుడు ఆయన ఈ మాట రాశాడు, నా దీపమును వెలిగించువాడు నీవే. దీపం అంటే దేవుని యొక్క లేఖనాలలో ఆయా రకాలుగా మరి రాయబడింది. దీపం గురించిన చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం నేను మీకు పరిచయం చేస్తాను. దీపము అనగా బైబిల్ ఏమని మరి నిర్వచిస్తుందంటే, మరి సొలొమోను భక్తుడు రాసిన మాట ఏంటంటే 20వ సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడుతుంది, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆమేన్ హల్లెలూయా. అయితే దీపం ఉంది కానీ ఆ దీపం వెలగాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ దీపం వెలగాలంటే రకరకాలైన పని దానికి అవసరతలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క మరి మనకు అనుగ్రహించినటువంటి ఆత్మే దీపం అని అర్థం. రెండోది ఏంటంటే దేవుడే మనకు దీపం అయి ఉన్నాడు. యేసు ప్రభువు వారే మనకు దీపం. ప్రకటన గ్రంథంలో చక్కగా ఆ పరలోకానికి ఆయన మన దీపాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేం అక్కర్లేకుండా ఆయనే దేదీప్యమానంగా ఒక దీపమై పరలోకం అంతా కూడా ఆయన వెలుగునిచ్చే దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన దీపమై ఉన్నాడు. యెహోవా దేవుడు దీపమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లేఖనంలో రాయబడింది ఏంటంటే ఒక మాట, మరి స్త్రీలందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, గృహంలో ఉన్న స్త్రీలు కూడా ఇంటికి దీపం లాంటి వాళ్ళే. ఆమేన్ హల్లెలూయా. ఎంత దీపములాగా ఉంటారంటే దాని అర్థం చెప్తాను మీకు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దాని అర్థం ఏంటో కూడా చెప్తాను. ఎలా ఆ ఇంటికి వెలుగు వస్తుంది, దీపం అంటే వెలుగుతుంది కదండి, ఎలా వెలుగును తీసుకొస్తుందో, మరి ఆమె చేసే కార్యక్రమాలు ఏవై ఉంటాయో కొన్ని మాటలు చెప్తాను. స్త్రీ అనే ఆమె ఉదయాన్నే లేచి ఎలాగ పరిచయం చేస్తుందంటే, ఉదయాన్నే లేచి కసువు అనగా మరి వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, కల్లాపు అంటే పేడ నీళ్ళు కాదు, మామూలు నీళ్ళైనా కనీసం చల్లి శుభ్రపరచుకొని ఆ తర్వాత ఇంటి వారి కొరకు మరి ఆ గిన్నెలు ఇక స్టార్ట్ అవుతుంది. గిన్నెలు గడగటం, అలాగే మరి ఆహారాన్ని సిద్ధపరచటం, అలాగే మరి విడిచిన బట్టలన్నిటినీ ఉతుకటం అనగా మరి చాకలి వారి పని, మరి పాసి పని, అలాగే ఇక ఇంటి బాధ్యతలన్నీ కూడా ఆమె మీదే ఉన్నట్టుగా ఎవరు ఆమెకి చెప్పకుండానే అవన్నీ చేసుకుంటూ వెళ్తుంది. అర్థమవుతుందా? భర్త అయితే ఒక పని చేస్తాడు కానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. భార్య అయితే అలా కాదండి. స్త్రీ అనే ఆమె దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆమె పురుషుడు ఒక్క పని చేస్తే స్త్రీ 10 పనులు చేస్తుంది ఒకే సమయంలో. అర్థమవుతుందండి? అంత మాత్రం కాదు, ఇంటికి కాపలాగా ఆమె ఉంటుంది. భర్త పోయి డ్యూటీకి వచ్చేదాకా తాళాలు వేసుకుని పోయాడు అనుకోండి, మరి ఇంటికి కాపలా ఎవరు ఉండాలి? ఆమె కాపలాగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంటికి సంతానాన్ని ఆమె కలుగు చేస్తుంది. ఆ సంతానాలను పెంచి పెద్ద చేస్తుంది. తన భర్తకు కావలసిన అన్ని సౌకర్యాలు కలుగు చేస్తుంది. ఛాయ్ పెడుతుంది, ఆహారం వడ్డిస్తుంది, ప్రేమను పంచుతుంది. ఇంకా ఇంటికి దీపం ఇల్లారు కాబట్టి మీరు ఇంకెవరైతారండి? అర్థమవుతుందా? ముసలివాడు, ఈ ఇంటి మనిషి ముసలివాడు అయితే ఆయన 3వ కాలు కూడా ఈ స్త్రీనే. ఆమేన్ హల్లెలూయా. చేయి పట్టుకొని నడిపించేది ఆ స్త్రీనే అండి. అర్థమవుతుందా? దేవుడు అంత కృపనిచ్చాడు. అర్థమవుతుందా?
సంఘం కట్టబడాలన్న స్త్రీల బాధ్యత లేకుండా, స్త్రీ పాత్ర లేకుండా సంఘం కట్టబడదు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. పౌలు భక్తుల పరిచర్యలో అనేక మంది స్త్రీలు ఆయన పరిచర్యను వారి ద్వారానే అది వ్యాప్తి చెందటానికి కారణమైంది. నేనేమన్నానంటే స్త్రీలైన తల్లులైన మీరందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి శక్తిని, బలమును, ఆరోగ్యమును, దేవుని ఆత్మ నడిపింపును ఇచ్చి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరొక వాక్యం చెప్తాను. యేసు ప్రభువారు అంటే దేవుడు ఇంటికి దీపం ఎలాగంటే మనందరికి తెలిసిన పాట ఉంది. ఏమంది? నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు బదిల పరిస్థితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు బదిల పరిస్థితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా,